నాకు ఇచ్చిన మరొకొంత పనికి నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇలా సుమారుగా 2014 నుంచి నేను సేవా పరిచయంలో ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. 8 సంవత్సరాలు యూత్ మినిస్ట్రీలో ఉన్నాను. 2014 నుంచి ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. రీసెంట్గా హైదరాబాద్ ప్రాంతానికి ఒక ఆఫ్రికన్ పాస్టర్ ఇండియాకి వచ్చినారు. ఆయన పేరు పాస్టర్ క్రిస్. ఆయన ఇక్కడ రావడానికి మీటింగ్ జరిపించడానికి దేవుడు కృప చూపించినాడు. ఆ మీటింగ్కి నేనే నాయకత్వం వహించాను. నాతో పాటు మరి 2 సేవకులు కూడా నాతో పాటు నాయకత్వం వహించారు ఆ మీటింగ్ జరిగించడానికి. ఇది నవంబర్ మాసంలో హైదరాబాద్ ప్రాంతంలో జరిగింది. ఇది అయిపోయి ఇలా ఉంటే 2026లో అడుగుపెట్టిన 2వ రోజు నాకు మరొక కాల్ వచ్చింది. త్వరలో హైదరాబాద్ ప్రాంతంలోనే మరొక గొప్ప ప్రోగ్రామ్ చేయడానికి దేవుడు కృప చూపించడానికి గొప్ప దైవజనుడు కూడా హైదరాబాద్ ప్రాంతానికి రాబోతున్న త్వరలో. అది ఎప్పుడైనా తెలియదు, కానీ దాన్ని కూడా బాధ్యత వహించాలి. అనేక మంది సేవకులు మీటింగ్కి రావాలి. అనేక మంది సేవలో ఉన్నటువంటి వారందరూ కూడా బహుబలంగా ఆత్మతో నింపబడి గొప్ప కార్యాలు వారి సేవ పరిచయలు వారు రుచి చూస్తూ గొప్ప సేవను అందరూ చేయాలనే విధంగా గొప్ప సేవకుల్ని వేరే దేశాల్లో ఉన్నటువంటి గొప్ప సేవకుల్ని మన ఇండియా ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఇది నా గురించి చిన్న విషయం, ఎందుకంటే నేను ఎవరో తెలియదు కాబట్టి చిన్న ఒక మాటగా చెప్పాలని నాకు ఎందుకో ఆశ కలిగింది లోపల. మంచిది. ఈ సమయం ఇచ్చినటువంటి సేవకులకు నా వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి శశికళ గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను ఈ దినం వాక్యం కొరకు నేను సిద్ధపడాలని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఒక చక్కని మాటనిచ్చినాడు. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 3వ వచనము 4వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట మనం చూడగలుగుతున్నాం. ఇక్కడేమంటుందంటే ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది. నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులోకి బోధించే అలవాటు నాకున్నది. ఇక్కడేముంటుందంటే ఇంగ్లీష్లో హూ షల్ అసెండ్ ఇన్ టు ద హిల్ ఆఫ్ ద లార్డ్, దేవుని పర్వతం మీదకి ఎవరు ఎక్కగలరు. మీరు కానీ గమనించి చూసినట్లయితే మన కానీ నిర్మాకాండం కానీ గమనించినట్లయితే మోషే వారు గారు ఆయన కొండ మీదకి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆయనతో పాటు 70 మంది పెద్దలు, ఆరోను, నాదాబులు వీరందరూ కూడా ఉంటారు. అయితే వారికి కొండ మీదకి రావడానికి అర్హత లేనప్పుడు వారు అక్కడ బలి చెల్లిస్తారు. బలి చెల్లించిన తర్వాత వారు ఆ రక్తాన్ని చిలకరించిన తర్వాత దేవుడు వారిని కొండ మీదకి రావడానికి అనుమతిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే హూ షల్ అసెండ్ ఇన్ టు ద హిల్ ఆఫ్ ద లార్డ్, దేవుని పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవరు? అర్హత లేనటువంటి మనము ఆయన యొక్క రక్తం ద్వారా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా, యేసు ప్రభువు వారు మన కోసం చేసినటువంటి ఆ శిలువ యాగము ద్వారా మనకు అర్హత కలిగింది. ఆ యొక్క రక్తము మనం ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మనకు కేవలం అది ఒక్కటి మాత్రం మనకు అర్హత కలిగిస్తుంది. ఆ ఒక్కటి మాత్రమే మన జీవితంలో మనము దేవుని ఎదురు నిలబడడానికి మనకి విలువనిస్తుంది, ఆ యొక్క కృపనిస్తుంది. కనుక దేవుని సన్నిధిలోకి రావడానికి మనకు అర్హత లేనప్పుడు ఆయన యొక్క రక్తము మాత్రమే మనకి ఆ యొక్క కృపను కలిగించింది. రెండవదిగా చూసినట్టే హూ షల్ స్టాండ్ ఇన్ హిస్ హోలీ ప్లేస్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన యొక్క స్థలములో నిలవదగిన వాడెవరు అనగా బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని సెలవిస్తుంది రోమపత్రికలో. అయితే మనము ఆది కాండంలో కానీ గమనించినట్లయితే ఒక చక్కని మాటను మనం చూస్తాం. ఏంటి అంటే అక్కడ ఎప్పుడైతే దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరినప్పుడు మనము అర్హత కోల్పోయాం. అవునా? పండు తిన్నందువల్ల కాదు, దీనివల్ల ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనం అర్హత కోల్పోయినాం. ఎప్పుడైతే అర్హత కోల్పోయినామో మన పైన ఉన్నటువంటి మహిమను మనం కోల్పోయినాం.
దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని ముఖాముఖిగా చూసే ఆ యొక్క ఆధిక్యతను మనం కోల్పోయినాం. ఎప్పుడైతే ఈ ఆధిక్యతను కోల్పోయినామో ఆయన సన్నిధిలో నిలవడానికి మన దగ్గర పరిశుద్ధత అనేది లేకపోయింది. కనుక ఎప్పుడైతే వారు ఆ పరిశుద్ధతను కోల్పోయినారో ఆజ్ఞ అతిక్రమే పాపం వలన వారు ఏమైనారు? ఇప్పుడు వారు దేవుని చూసి లేకపోతే దేవుని సన్నిధిని చూసి భయపడడం స్టార్ట్ చేస్తున్నారు. ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ ధైర్యం కావాలని అన్నారు, ప్రయాణం చేయడానికి ఓపిక కావాలన్నారు. అలాగే దేవుని సన్నిధిలో నిలబడడానికి ముందు కావాల్సింది ధైర్యం. దేవుని సన్నిధిలో నిలబడి అయ్యా అని మాట్లాడాలంటే మనకు కావాల్సిన ధైర్యం. ఈ ధైర్యం ఎలా కలుగుతుందంటే కేవలం ఆయన యొక్క రక్తం వలన మాత్రమే. హల్లెలూయా. కనుక ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క రక్తము, ఆ రక్షణ మనల్ని ఏం చేస్తుంది? ఆయన ఎదుట పవిత్రులుగా. నేను ఒకరోజు వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఒక టీవీలో వాళ్ళ టీవీలో ఒక మూవీ చూస్తూ ఉన్నారు నైట్ టైం. ఆ మూవీ పేరు ఎక్సోర్సిజం, అంటే దేవుని వదిలిపెట్టడం లాంటి అనమాట. ఓకే, అయితే దాంట్లో ఒక చక్కని బిట్ ఉంది. ఏంటి అంటే కరెక్ట్గా ఆ టైమే మేము చూసాము ఆ బిట్ని, నేను చూశాను. అక్కడ ఏముంటుందంటే ఒక పాస్టర్ గారు, ఫాదర్, చర్చ్ ఫాదర్, క్యాథలిక్ సంథింగ్ లైక్ దట్. ఆ పాస్టర్ గారు ఒక పిల్లవాడికి దెయ్యం పట్టుంటే ఆ దెయ్యాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ బిట్లో ఆయన శిలువని ఇలా పట్టుకొని ఉన్నాడు. అపవాద అంటుంది, ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి అపవాద అంటుంది, యు సిన్నర్. ఏమంటుంది? నువ్వు పాపివి అంటుంది. అప్పుడు ఏమంటాడు ఈ వ్యక్తి, ఎస్ ఐ యామ్ ఎ సిన్నర్, టెల్ మీ మై సిన్. ఏమన్నాడు? నేను పాపిని, నా పాపం చెప్పు అంటుంది అని ఆయన ఈయన అంటాడు. అయితే అపవాదం చెప్పలేదు. కారణం ఆయన యొక్క రక్తము మన పాపాలు ఏం చేసింది? కడిగేసి. కనుక పాపం లేదు. అపవాది మనల్ని శోధించడానికి నువ్వు పాపివి అంటాడు, కానీ మన పాపాన్ని లెక్క కట్టడానికి ఆయన మన యొక్క పాపాలను ఆయన శిలువ పైన కడిగేశాడు. ఇప్పుడు అనేక మంది మనల్ని ఏం చేస్తారంటే నువ్వు పాపివి, నువ్వు దొంగవి, పాత విషయాలు మనం గుర్తు చేస్తారు. మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క గతాన్ని మొత్తం తుడిచిపెట్టేశాడు. రాబోతున్నటువంటి ఫ్యూచర్కి ఆల్రెడీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మనం జీవించబోయే జీవితం మన చేతుల మీద ఆధారపడుతుంది, అది నమ్మకత్వంతో ఆధారపడుతుంది. మనం దేవుని మీద ఎలాంటి సంబంధం కలిగి నడుస్తున్నాం అనేది మన చేతి మీద ఆధారపడింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన స్థలంలో నిలబడేవాడు ఎవరు? అసలు మనం ఎవరివి? అయ్యా, అన్వర్ది పీపుల్. ఓకే, మంచిది. 82వ కీర్తన 6వ వచనం చదవండి మీరు. 82వ కీర్తన 6వ వచనం. చదవండి. మీరందరూ మహోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏమంటారు? మీరు దైవములనియు. ఇప్పుడు ఎవరయ్యా మీరు? ఎవరు ఇప్పుడు? మీరు దైవములని. ఎందుకు దైవములయ్యారు? ఆయన యొక్క ఉనికిని మనకిచ్చి మనం పవిత్రపరిచి ఈ లోకంలో మనం ప్రత్యేకించి పెట్టున్నాడు కనుక మనం ఇప్పుడు ఎవరు? ఆయన యొక్క ఉనికిని కలిగిన దైవములు. ఆమేన్. కనుక మనము ఎవరో మనకి తెలిస్తే మనకి ఇలాంటి స్థితి ఉండదు. మనం ఎందుకు కష్టాల్లో ఉన్నాం అంటే మన చేతిలో ఏముందో మనకు తెలియదు, మన తల మీద ఏముందో తెలియదు, మన పాదముల కింద ఏముందో తెలియదు. మనం ఎప్పుడు కీర్తన చదువుతూ ఉంటాం కదా, 2వ అధ్యాయం 8వ వచనం, అడుగును దేశంలో నీకు ఇస్తానంటాడు. అడగాలి అంటే మన చేతిలో ఏముందో మనకు తెలియాలి ఫస్ట్, మన నోట్లో ఏముందో తెలియాలి ఫస్ట్ మనకి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది, జ్ఞానము తెలివియు ఆయన ఇస్తాడంట మనకి. కనుక ఆ జ్ఞానం చేత, ఆ తెలివి చేత మనము ఎవరో తెలుసుకొని మనం అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన అడిగిన ప్రతిదీ ఇస్తాడంట. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చేటువంటి దేవుడు అంట. హల్లెలూయా. అంటే మనం రేపటి గురించి నా కొరకు నేను ఒకే ప్రార్థన చేసుకుంటాను, 1 word ప్రార్థన. కానీ అడిగే వాళ్ళందరి కోసం ఇందాక కూడా మెట్లెక్కి వచ్చిన కలిసిపోయాను. యాక్చువల్గా 3 floors ఎక్కేలో నాకు ఆయాసం వచ్చింది. తమ్ముడు నాతో వస్తున్నాడు, కానీ ఈలో ఒక సిస్టర్ అడిగి ప్రార్థన చేస్తానంటే నేను ఆయాసంతో ప్రార్థన చేస్తున్నాను. అలాగా. సో కొన్నిసార్లు మనం ప్రార్థన మన దేవుని పని కోసం తల్లిగారు చాలా దూరం వెళ్తున్నారన్నారు. దేవుని కోసం మనకు కావాల్సింది ఏంటి? ఓపిక ఒకటి మాత్రమే. దేవుడే తీసుకెళ్ళి నిలబెడతాడు. అప్పుడు మాట ఉంటుంది, అడుగుము దేశం నీకు ఇస్తానంటే మనం అడగాలంటే మనం ఎంత నిబద్ధతతో ఉండాలి. ఈ ఉదాహరణకి చెట్టు ఉందండి. ఈ చెట్టు, ఇది ప్లాస్టిక్ చెట్టు ఉండొచ్చు. ఈ చెట్టు ఇలాగ ఉండాలంటే దీని కిందే ఉండాలి, వేర్లు ఉండాలి.
ఏముండాలి? బ్యాంబూ ట్రీ ఉంటుంది కదా, ఈ బ్యాంబూ ట్రీ చాలా కాలం పైకి రాదు. కారణం ముందు లోపల బలంగా అది స్థిరపడుతుంది. అది స్థిరపడిన తర్వాత పైకి వస్తుంది. మన జీవితాలు మనం అడగాలి అంటే దాన్ని పొందుకోవడానికి ముందు మనంత స్థిరంగా ఉండాలి. నేను ఈ ఇంట్లోకి రాగానే ఫస్ట్ దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఈ ఇంట్లోకి రాగానే తిమోతి పత్రికలోంచి ఒక మాట ఇచ్చాడు. తీసుకున్నాం అన్నమాట. తిమోతి పత్రిక 2వ తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము. సంపూర్ణమైన దీర్ఘశాంతము, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చాలా మంది వాక్యం చెప్పడం ఎలాగైనా వాక్యం చెప్తారు, కానీ వాక్యం చెప్పడం మనకు కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే సమాధానం జోడు వేసుకొని ఉండాలి. మనం ఎవరితో మాట్లాడినా కూడా మనలో ఉన్నటువంటి సమాధానం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ మాట్లాడే వ్యక్తి ముందు సమాధాన పడి ఉండాలా. దానికి ఇక్కడ అంటున్నాడు ఆయన, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. మనం ఇది ఎప్పుడైతే మనం ఇక్కడ పెట్టుకొని ముందుకు వస్తామో, మనం ముందు వెళ్ళేది మనం కాదండి, ఆయన మన ముందు నడుస్తాడు. అబ్బాయి హల్లెలూయా. నేను ఈ ఇంట్లోకి రాగానే నాకు ఇచ్చినటువంటి మాట, ఇంట్లోకి రాగానే. అయితే ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం నిలబడతామో, ఇక్కడ 24వ కీర్తనలో మళ్ళీ చదువుతున్నాం, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం నిలబడతామో, ఆ నిలబడినప్పుడు మన అర్హత లేనటువంటి వారికి ఆయన అర్హత కలిగిస్తాడు. అయితే నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే మోషే గారు కొండెక్కినప్పుడు చూసే వారందరికీ అది ఎలాగుందంటే నార్మల్గా ఉంది, కానీ మోషే గారికి మాత్రం ప్రత్యేకంగా ఉంది. మోషే గారు ఆ కొండ ఎక్కినప్పుడు ఆయన్ని ఒక మేఘం గమ్మిందంట. అవునా? మేఘం గమ్మింది. కానీ కింద వరకు అది ఎలా ఉంది? కింద వరకు ఎలా ఉన్నది? కింద వారు పైనుంచి చూస్తుంటే ఆ శిఖరం మీద అగ్ని కనిపిస్తుందంట. అవునా? అంటే ఈ జనులు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మనల్ని ఏమనుకుంటారు, ఇతను సుడిగుండంలో, కష్టాల కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో పడిపోయినాడు, నలిగిపోయినాడు, కాలిపోయినాడు. కానీ ఈ కొండ మీద దేవునితో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా ఉన్నాడు, మేఘంలో ఉన్నాడు, చల్లగా కూర్చొని ఉన్నాడు, దేవుని చూస్తూ ఉన్నాడు. అవునా? అయితే బయట ఉన్న వారికి మాత్రం అది ఆయాస్కరంగా ఉంది, వారు చనిపోయారు, వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు అని బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు. కానీ మనమైతే దేవునితో ఉన్నటువంటి మనము ప్రత్యక్షతలో ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఏం చూస్తున్నట్టే ప్రత్యక్షత చూస్తుంది. అవునా? మరి ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పుస్తకాలు రాసింది ఎవరు? అమ్మా, నేను ప్రశ్న అడుగుతాను, మోషే గారు మీరే చెప్పండి. ద్వితీయోపదేశకాండము ఆఖరి అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. చాలమ్మా. ఇప్పుడు అక్కడ ఏముంది? యెహోవా. ఇప్పుడు రాస్తుంది యెహోవా, ఆయన మోషే కదా. ఇప్పుడు మీరు మోషే అనుకోండి, మీరు రాస్తున్నారు ఏమో రాస్తారు? మోషే అను నేను అని రాస్తారు. అవునా? కానీ అక్కడ అలా రాలేదే, యెహోవా సేవకుడైన మోషే అని రాస్తున్నాడు. అర్థమవుతుందా? కానీ ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడే కానీ ఫిజికల్ గా చూసే వాళ్ళకి కొండ మీద ఉన్నారు. ఈయన ఎవరు? ఈ సేవకుడు మోషే. పైకి వెళ్దాం, వీళ్ళందరూ చూశారు, కొండ మీద ఉన్నారు. ఆయన వెళ్ళినప్పుడు అగ్నితో నింపబడిందని వీళ్ళు చూస్తున్నారు. కానీ మేఘంలో ఉన్నటువంటి ఆయన ఫిజికల్ గా అక్కడ ఉన్నాడు, కానీ ఆయన ఆత్మ వేరే దగ్గరికి కొనుక్కోబడింది. అందుకని కింద వచనాల్లో తర్వాత అధ్యాయంగా చూసినట్లయితే, అయ్యా నీ ముఖాన్ని నాకు చూపించని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈ బండ మీద నిలబడు అంటాడు. ఆ బండ మీద నిలప్పుడు ఆయన అటుగా వెళ్తున్నప్పుడు ఆయన ఒక వీపు భాగాన్ని చూశాడంట. వీపు అంటే ఈ వీపు అనుకుంటాడు, ఈ వీపు కాదు, కాలమానంలో వెనక్కి చూపించాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు అని ముందు నుంచి ఏదైతే ఉందో అది రాసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయనే రాస్తున్నాడు, యెహోవా సేవకుడైన ఎవరి గురించి? ఆయన గురించే. కానీ ఆత్మీయంగా ఆయన చూసి రాస్తున్నాడు. అందుకని కింద ఉన్నటువంటి ఆయన గురించి రాస్తున్నాడు, యెహోవా సేవకుడైనా అంటే ఈయన సేవకుడు అని చెప్పి రాస్తున్న ఆత్మలో. కనుక నీవు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, ఆయన పరమోత్తమైన ఉన్నట్లయితే నీ జీవితాన్ని కూడా నువ్వు రాసుకోగలుగుతావు. ఆమె
నీవు దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలబడినట్లయితే, ఆయన ముఖాముఖిగా నువ్వు చూసిన దర్శనం నీకు ఉన్నట్లయితే, నీ జీవితాన్నే కాదు నీ తోటి వారందరి జీవితాన్ని కూడా నువ్వు రాగలుగుతావు. ఆమేన్. మోషే అంతమందిని ఎలా నడిపించగలుగుతున్నాడు? అంతమందిని ఎలా కాల్బలాన్ని 6 లక్షల కాల్బలం సుమారుగానే ఉంటుంది. మామూలుగా మచ్చుకి లెక్క ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ. ఇంకారు పాత నిబంధన కాలంలో అందరూ మగవారిని మాత్రం లెక్క పెట్టేవారు. 6 లక్షల కాల్బలం అంటే అందరూ మగవారే, అవునా? మరి స్త్రీలు ఈ రోజుల్లో అంటే ఒక భార్య, ఆ రోజుల్లో ఒక భార్య. ఆయనకే ఇద్దరు ఉన్నారు, అవునా? ఇప్పుడు ఆ రోజుల్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? వారికి పిల్లలు ఎంతమంది ఉన్నారు? పోనీ వాళ్ళలో మగవారు ఉంటే మగ పిల్లల సంఖ్య చేస్తారు, ఆడవారి పిల్లల సంగతి ఏంది అంటే ఆ మచ్చుకు లెక్క చాలా పెద్దది. వారందరూ నడిపించే జ్ఞానం ఎక్కడిది? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఎప్పుడైతే దేవుని పర్వతం మీద మనం నిలబడగలుగుతామో వారు దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకుంటారు. అందుకు వారు చక్కగా నడిపించగలుగుతారు. కనుక మనకు కావాల్సింది ఏంటంటే దేవునితో మంచి సంబంధం, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటావో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ తోటి వారి జీవితాన్ని నడిపించే నాయకత్వ లక్షణాలు మనకు కలుగుతారు, మనం పొందుకుంటాం. ఇక్కడ చాలా మంది సాల్వేషన్ ఆర్మీ ఉన్నారు, మంచి నాయకులు. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, చెప్పాలంటే రోజులు కాదు, చాలా సంవత్సరాల తర్వాత సాల్వేషన్ ఆర్మీ మధ్యలో కూర్చొని నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక మాట, 4వ వచనం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇక్కడేమన్నాడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టగా. ఏది వ్యర్థమైంది? ఏం చెప్పండి వ్యర్థమైంది? మనిషికి ఎప్పుడైతే పేరు సంపాదించుకోవాలనే ఆశ కలుగుతుందో అదే వ్యర్థమైంది. ఏంటండి? డబ్బులు కాదు, ఇంకోటి కాదు, పేరు సంపాదించుకోవాలనుకుంటారు. నేను మంచి ఇల్లు కట్టి మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రాంతంలో అనుకుంటారు. నేను ఒక కారు కొనుక్కొని ఇక్కడ మంచి కారు కొన్నాను ఈ పేరు. ఇదే పెద్ద ప్రాబ్లం అందరికీ. ఇల్లు కట్టుకోవడం వస్తువులు కొనుక్కోవడం కాదు, దాని ద్వారా వచ్చే పేరు ఎందుకు చేశారు, మంచి జీవితం జీవిస్తున్నాడు అని అనిపించుకోవాలని పక్కన చేత, అదే చాలా ప్రమాదకరం. బైబిల్లో మీరు ఎవరైనా చూడండి, అందరూ పేరు కోసం బాగులాడే తపనపడి పడిపోయిన వాళ్ళే, ఇంక్లూడింగ్ లూసిఫర్తో సహా. ఏమనుకున్నాడు? దేవుడి కంటే గొప్పవాడు అవ్వాలి అనుకున్నాడు మనసులో. అదే తప్పు. పేరు కోసం ఎవరైతే పాపులాడతారో వాళ్ళు మొదటగా పాపంలో పడిపోతారు, అదే పెద్ద పాపం. కనుక ఇక్కడ ఏమన్నాడంటే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టగా. రెండోది దాంతో కంటిన్యూషన్, కపటముగా. చాలా మంది ఉత్తిత మాటలు చెప్తా ఉంటారు, చెప్తారు కానీ చేయరు. నేను సహజంగా ఈ మాట అందరితో చెప్తూ ఉంటాను. నా వైఫ్ అప్పుడప్పుడు నాకు మాట ఇవ్వని అడుగుతాను, ఎందుకంటే నేను ప్రామిస్ చేయను. శశి మా ఇంటికి కూడా వచ్చింది, నేను ప్రామిస్ చేయను. మనం పెళ్ళి చేసేటప్పుడు ప్రామిస్ చేపిస్తూ ఉంటాం. మాట ఇవ్వచ్చు కానీ ప్రామిస్ చేయకూడదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనం కూడా మాట తప్పకూడదు. మనం ప్రామిస్ చేయకూడదు కానీ మాట ఇవ్వచ్చు, కానీ మాట ఇచ్చి మాట తప్పకూడదు. నేను అంటాను సహజంగా, నేను మాట్లాడేప్పుడు ఈ మాట అంటాను, మై వర్డ్ ఈజ్ మోర్ దెన్ ఎ ప్రామిస్. మై వర్డ్, నా మాట ప్రామిస్ కన్నా గొప్పది. నా దేవుడు అయితే లేకపోతే కాదు అన్నాడు. ఇప్పటి వరకు నేను మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను, బహుశా మీకు నమ్మొచ్చు నమ్మకపోతే మీ ఇష్టం. నేను బెల్ట్ పెట్టుకున్నాను కదా, 2000 సంవత్సరంలో, ఇది 2026, 2000 సంవత్సరంలో December 31st నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మొన్న రాత్రి కూడా చెప్పాను ఇదే సాక్ష్యం. యాక్చువల్గా January 1st రోజు నేను బాప్టిజం తీసుకున్నాను అనమాట. అది నా స్పిరిచువల్ బర్త్డే. మామూలుగా నా బర్త్డే వచ్చి August 30వ తారీఖు, నేను బాప్టిజం తీసుకుని January 1st రోజున. అది నా స్పిరిచువల్ బర్త్డే. అయితే ఆ రోజు అనుకోకుండా ఏలూరులో నేను మెసేజ్ చెప్తా ఈ విషయాన్ని పంచుకున్నాను. అయితే December 31st 1999లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. 31st రోజు నైట్ ఏమని నిర్ణయం తీసుకున్నా అంటే అబద్ధాలు చెప్పకూడదని. ఏమని? అబద్ధాలు చెప్పకూడదు. చాలా సింపుల్ది కదా, అని చాలా కఠినమైంది అది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను, ఇంటికి వెళ్ళిపోయాను. మా నాన్న అడిగారు, కొంచెం మా నాన్నగారిలా కనిపిస్తున్నాను. మా నాన్నగారు అడిగారు, ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడిగారు. అయితే నేను చెప్పాను అబద్ధం చెప్పకూడదు అని. నిజమేనా? అవును నా నాన్న అంటే సరే నిజంగా చూస్తాం అది కూడా అన్నాడు. అయితే నేను ఎలాంటి వాడిని అంటే, ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, బయటికి వెళ్ళి సరుకులు తెమ్మని, 50 రూపాయలు ఖర్చు అయితే 80 రూపాయలు 70 రూపాయలు అయినాయని చెప్పేటోడు. ఒక 20 రూపాయలు 30 రూపాయలు తీసి జోబులో పెట్టుకుని పాకెట్ మనీకి. అలాగా అంటే చిన్న చిన్న వ్యాపారాలు, పెద్దవి ఏం కాదుగా చిన్న వయసులో అలాగన్నా. అయితే ఆ రోజు
రాత్రి పూట చర్చిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అయితే మరుసటి రోజు న్యూ ఇయర్ రోజు చర్చికి వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు, మా పాస్టర్ మా అంతా అయిపోయింది, మా పాస్టర్ ఆంటీ మాట్లాడుతూ మా నాన్నగారిని కూర్చోబెట్టి, అయ్యా రాత్రి సంఘంలో చిన్న పని జరిగింది, దాంట్లో మీ వాడు కూడా ఉన్నారంట, మీ వాడే ప్రధాన ముద్దాయంట అని చెప్పి రిపోర్ట్ చెప్పేసింది. అయిపోయింది. అయితే పొద్దునే